హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో దాదాపుగా 3,24,234 కోట్లతో ఈ యొక్క బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మరి ఈ బడ్జెట్లో మరి కొత్త కొలువులకు సంబంధించినటువంటి అంశం గురించి చెప్పారా లేదా? మరి రాబోయేటటువంటి రోజుల్లో మరి కొత్త ఉద్యోగాలు తెలంగాణలో ఉండబోతున్నాయా లేదా? మరి ఉంటే ఎలాంటి నోటిఫికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది? మరి ఎప్పుడు నోటిఫికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందామండి. అయితే వాస్తవానికి జాబ్ క్యాలెండర్ను మనకు ఆల్రెడీ 2024లో మరి చెప్పినప్పటికీ, అంటే ప్రకటించినప్పటికీ మరి కొన్ని అనివార్య కారణాల వలన డిలే అవుతూ వచ్చింది. మరి ఇప్పటికి కూడా జాబ్ క్యాలెండర్ అనేది అమలుకు నోచుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకు అయ్యా అంటే మరి ఇక్కడ సిలబస్ సంబంధించినటువంటి కమిటీ ఏదైతే రిపోర్ట్ ఉన్నదో అది ఆలస్యం కావడం వలన, రెండోది ఏంటిదంటే మరి వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి వివరాలకు సంబంధించినటువంటి కమిటీ మరి ఇక్కడ రిపోర్ట్ ఇవ్వకపోవడం వలన, మరి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి మరి ఇప్పటికీ కూడా అవుట్సోర్సింగ్ అయినా సరే కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించినటువంటి ఇప్పటికి కూడా అది డిజిటలైజేషన్ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం దానిపైనే కసరత్తు చేయడం జరుగుతుంది. దాంతోపాటు టీజీపీఎస్సీ మరి కొత్తగా మనకు ఓటీఆర్ సంబంధించినటువంటి అప్డేట్ చేసుకోవాలనేసి వన్ టైం రిజిస్ట్రేషన్ అన్నాం కదా. సో ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా టైం ఇవ్వడం జరిగింది. ఈ మంత్ ఎండింగ్ తర్వాత మళ్ళీ సంబంధించినటువంటి కొత్త ఉద్యోగాలకు ప్రకటించే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తుంది. సో అలాంటి ప్రకటించేటటువంటి ఉద్యోగాల్లో చూసుకున్నట్లయితే మనకు ఎఫ్బీఓ ఒకటి, డిఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, తర్వాత వచ్చేసి పాలిటెక్నిక్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్తో పాటు మిగతా సంబంధించినటువంటి ఎస్ఐపిసి సంబంధించినటువంటి మరి నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ చూడవచ్చండి. అయితే ఈ తరుణంలో గ్రూప్స్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో ఇక్కడ మనకు ఈ ఇయర్లో మరి ఇయర్ ఎండింగ్ వరకైనా లేకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బడ్జెట్లో మరి దీనికి సంబంధించినటువంటి ఎలాంటి మరి చర్చకు రాకపోవడంతో మరి ఇయర్ మాత్రం గ్రూప్స్ నోటిఫికేషన్ కొంచెం కష్టమై ఉండే అవకాశాలు మరి దాదాపుగా ఎక్కువ కనిపించేటటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మరి కొత్త ఉద్యోగాలకు సంబంధించినటువంటి వేతనాలు ఎట్లా అనేసి కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటే 67,000 దాదాపుగా 763 ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ చేస్తున్నట్టుగా మరి ప్రభుత్వం ప్రకటించుకున్నది. కానీ రాబోయే సంవత్సరంలో ఎన్ని భర్తీ చేస్తామన్న దానిపైన ప్రకటించలేదు. మరి వాస్తవానికి కొత్త ఖాళీల భర్తీకి ఏటా బడ్జెట్ను నిధులు కేటాయించాలి. మరి ఇలా కేటాయిస్తేనే వేతనాలు ఇస్తే మరి వీలుంటుంది. కానీ బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదంటే కొత్త కొలువుల భర్తీ ఆటెక్కించినట్లే అనేసి ఈరోజు న్యూస్ పేపర్లో చూసాం. బడ్జెట్లో రూపాయి ఇవ్వకుండా కొత్త ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారు? అదేవిధంగా ఒకవేళ భర్తీ చేసిన వేతనాలను ఎలా ఇస్తారనేసి ప్రశ్నించడం జరిగింది. మరి వాస్తవానికి ఇప్పుడున్న ఉద్యోగులకే వేతనాలు ఇవ్వలేక సర్కారు అవుతుందనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో మరి ఈ బడ్జెట్లో మరి ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మరి వచ్చేటటువంటి కొత్త నోటిఫికేషన్స్ మరి ఖచ్చితంగా వస్తాయా లేదా అన్న దానిపైన ఇప్పటికీ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఒక ప్రధానమైనటువంటి ఒక డౌట్ అనమాట. వాస్తవానికి మరి కొన్ని నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తున్నప్పటికీ మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లాంటి ఉద్యోగాలు, తర్వాత డిఈఓ, తర్వాత ఏఈ, తర్వాత పోలీస్ నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటికీ మరి కానీ ఈ యొక్క గ్రూప్స్ నోటిఫికేషన్స్ కొంచెం డిలే అయ్యే అవకాశాలు కూడా మరి ఇక్కడ కనిపిస్తుంది. మరి బడ్జెట్ సంబంధించినటువంటి అంశంలో మరి కొత్త ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటన అయితే ఇక్కడ లేవండి. సో చూడాలండి మరి చిన్న నోటిఫికేషన్స్ అయినా మరి ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నంలో కనిపిస్తుంది కాబట్టి మరి ఎటువంటి నోటిఫికేషన్స్ ఇవ్వబోతుంది అన్న దానిపైన ముందు చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మాత్రము ఇక్కడ మనకు చూడవచ్చండి, కొత్తగా 8 స్కీమ్స్లో తీసుకురావడం జరిగింది. విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటిగా, అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి ఎక్కువగా మనకి ఇక్కడ చూడవచ్చు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి, తర్వాత ప్రాథమిక ఉన్నత విద్యకి, సో ఇట్లా వ్యవసాయం సహకార రంగాలకు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది 23,000 కోట్లు. తర్వాత నీటిపారుదల శాఖ. సో ఇట్లా మనకు 1 by 1 ఇక్కడ కేటాయింపు చేస్తూనే ఉన్నారు. సో ఇలా మనము అన్నీ సంబంధించినటువంటి ఈ యొక్క బడ్జెట్లో కేటాయించినప్పటికీ కొత్త ఉద్యోగాలు కొంచెం డిలే అయ్యే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. సో ఇంకా ఏమైనా కొత్త ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్ వస్తే మిమ్మల్ని తెలియపరిచే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.